ఆ సాధారణంగా చూడండి, మనకి ఏదైనా కష్టం వస్తే లేదా మానసికంగా బాగా లోగా అనిపించినప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటి? హ్మ్. ఖచ్చితంగా మన సపోర్ట్ సిస్టమ్ గురించి ఆలోచిస్తాం. అవును, కరెక్ట్, సపోర్ట్ సిస్టమ్. అంటే ఈ మోడర్న్ వరల్డ్లో సపోర్ట్ సిస్టమ్ అనగానే మనకి వాట్సాప్ గ్రూపులు, ఆన్లైన్ ఫ్రెండ్స్, లేదంటే ఏదైనా థెరపీ సెషన్స్ లాంటివి గుర్తొస్తాయి కదా. నిజమే. ఇప్పుడంతా డిజిటల్ కనెక్టివిటీ కదా. మనుషులు భౌతికంగా దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారు. కరెక్ట్. మన బాధలు పంచుకోవడానికి అదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అని మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఎలాంటి టెక్నాలజీ కానీ స్మార్ట్ ఫోన్లు కానీ లేని ఆ కాలంలో మహిళలు తమ కష్టాలని ఎలా పంచుకునేవారు? అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే వాళ్ళు మానసికంగా ఒకరికొకరు ఎలా అండగా నిలబడేవారనేది నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం. తీసుకున్నారు అనేది చాలా గొప్ప విషయం. ఈనాటి మన లోతైన విశ్లేషణకి స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా డిఫరెంట్ టాపిక్ మీద డీప్ డైవ్ చేయబోతున్నాం. అవును. ఈరోజు మన సోర్స్ మెటీరియల్ కూడా చాలా ప్రత్యేకమైనది. తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఒక ఆధ్యాత్మిక కథనం ఆధారంగా ఈరోజు మనం చర్చించబోతున్నాం. కరెక్ట్. ఆయన రాసిన కైలాస గౌరీ వ్రతం అనే ఆర్టికల్ ఇది. అంటే ఈరోజు మన మిషన్ ఏంటంటే కేవలం ఇది ఒక పూజలాగా కాకుండా దీని వెనుకున్న కమ్యూనిటీ బంధం ఏంటి, సామాజిక కోణం ఏంటి అనేది తెలుసుకోవడం. ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీనివాస్ గారు తన కథనంలో ఇచ్చిన డీటెయిల్స్ చూస్తుంటే ప్రాచీన ఆచారాల వెనుకున్న సైకాలజీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును. జగిత్యాల జిల్లాలో జరిగిన ఒక రీసెంట్ ఆచరణ దగ్గర నుండి సాక్షాత్తు కైలాస పర్వతం మీద జరిగిన ఒక దైవిక సంభాషణ వరకు మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం. అసలు ఈ కైలాస గౌరీ వ్రతం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఈ వ్రతం ముఖ్యంగా పార్వతీదేవికి అంటే గౌరీదేవికి డెడికేట్ చేయబడింది. దీన్ని కేవలం ఒక పర్సనల్ పూజా విధానంలాగా చూడకూడదు. ఇదొక సామూహిక పండుగ లాంటిది. అంటే మహిళలు అందరూ కలిసి చేసుకునే ఒక వేడుక అంటారా? అవును. తమ సౌభాగ్యం, దాంపత్య సుఖం, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కోసం అందరూ కలిసి ఒక చోట చేరి చేసే కార్యక్రమం ఇది. ఇక్కడ పూజలో వాడే వస్తువుల కంటే ఆ పూజ ద్వారా ఒక సొసైటీ ఎలా ఒక్కతాటిపైకి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. వావ్! ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ప్రాచీన వ్రతాలు ఒక కమ్యూనిటీని ఎలా కలుపుతున్నాయో తెలుసుకోవటం నిజంగా చాలా క్యూరియస్గా ఉంది. పురాణాల గురించి మాట్లాడే ముందు మనం ఆ ఆర్టికల్లో మెన్షన్ చేసిన ఒక రీసెంట్ వాస్తవ సంఘటన గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. జగిత్యాల జిల్లాలోని ఆ పౌలస్తేశ్వర స్వామి ఆలయం గురించి కదా మీరనేది? కరెక్ట్. జగిత్యాల జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో ఒక విశేషమైన కార్యక్రమం జరిగిందట. పొలాస గ్రామానికి చెందిన బ్రాహ్మణ స్త్రీలందరూ కలిసి ఈ కైలాస గౌరీ వ్రతాన్ని చాలా గ్రాండ్గా చేశారు. అక్కడ వాళ్ళు చేసిన ఒక స్పెసిఫిక్ ఆచారం గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అవును, నాకు అంతే. వాళ్ళు ఏకంగా 108 మంది సుహాసినీల్ని ఆహ్వానించి వాళ్ల కాళ్లు కడిగి ఆ పసుపు రాసి పారాణి తీర్చిదిద్దారు అని రాశారు. 108 మంది అంటే ఒక మామూలు విషయం కాదు. అంతమందిని ఒకే చోట కోఆర్డినేట్ చేయటం చాలా పెద్ద టాస్క్. ఖచ్చితంగా. పైగా వాళ్లందరికీ పసుపు, కుంకుమలు, గాజులతో పాటు దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చారు. తిరిగి ఆ 108 మంది దగ్గర్నుంచి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీన్ని చూస్తుంటే నాకేమనిపించిందంటే ఒక మోడర్న్ థెరపీ సెషన్ లాగా అనిపించిందా? ఎగ్జాక్ట్లీ. మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే ఇదొక గ్రాటిట్యూడ్ సర్కిల్ లాగా అనిపిస్తోంది. ఒక్కరు కాదు, 100కి పైగా మహిళలు అందరూ కలిసి ఒకరికొకరు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎంత గొప్ప ఫీలింగ్ కదా. అవును. ఆ గ్రాటిట్యూడ్ సర్కిల్ అనే వర్డ్ దీనికి కరెక్ట్గా సూట్ అవుతుంది. దీన్ని మనం సైకలాజికల్ కోణంలో చూస్తే ఇక్కడ భౌతిక స్పర్శ, ఫిజికల్ టచ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒకరి కాళ్ళు మరొకరు కడగడం గురించి చెప్తున్నారా? కరెక్ట్. ఒకరి కాళ్ళు ఇంకొకరు కడగడం అనేది చాలా నిరాడంబరమైన పని. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో న్యాచురల్గా ఉండే అహంకారం లేదా ఈగో అనేది పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. అబ్బా, ఇది భలే పాయింట్. అంటే నేనెక్కువ నువ్వు తక్కువ అనే ఫీలింగ్ అక్కడ ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. తోటి మహిళలని సాక్షాత్తు ఆ గౌరీదేవి స్వరూపంగా భావించి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ల మధ్య ఉండే ఆర్థిక లేదా సామాజిక భేదభావాలు అన్నీ చెరిగిపోతాయి. నిజమే. ఒకరి కాళ్ల మీద ఇంకొకరు పసుపు రాస్తున్నప్పుడు అక్కడొక ప్యూర్ హ్యూమన్ కరెక్షన్ ఏర్పడుతుందనుకుంటా. అవును. ఇక ఈ పసుపు కుంకుమల విషయానికి వస్తే దానికి ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. మనకు తెలిసిందే
పసుపు అనేది యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న ఒక న్యాచురల్ మెడిసిన్. ఓ అంటే అప్పట్లో ఈ హెల్త్ ఆస్పెక్ట్ని కూడా రిలీజియస్గా ఇంటిగ్రేట్ చేశారంటారా? ఖచ్చితంగా. ఒకప్పుడు పల్లెటూరులాల్లో అంటువ్యాధులు రాకుండా మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పసుపు చాలా కీ రోల్ ప్లే చేసింది. అలాంటి మెడిసిన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడం అనేది ఒక పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని క్రియేట్ చేయడం లాంటిదే. వావ్, మనం ఎప్పుడూ ఇలా ఆలోచించం కదా. అంటే కుంకుమ అనేది పవిత్రతకు సింబల్ అయితే పసుపు అనేది ప్రొటెక్షన్కి సింబల్ అన్నమాట. కరెక్ట్. వీటన్నిటినీ పంచుకుంటూ ఆ 108 మంది స్త్రీలు దీర్ఘ సుమంగళి భవాని ఒకేసారి దీవించినప్పుడు ఎవరికైనా సరే మానసికంగా ఉండే స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుంది. తాము ఒంటరి కాదు అనే ఒక సాలిడ్ సపోర్ట్ దొరికినట్లు ఫీల్ అవుతారు. నిజంగా వండర్ఫుల్ అనాలిసిస్. ఈ మహిళలు చూపిస్తున్న ఈ నిరాడంబరత కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ కానీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. నేరుగా కైలాస పర్వతానికి వెళ్ళాలి. అవును, ఈ ఆచారం యొక్క ఒరిజిన్ కథ చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం కైలాస పర్వతం మీద శివపార్వతుల మధ్య జరిగిన ఒక సంభాషణ ఈ వ్రతానికి మూలం అని చెప్పారు. అదేంటో కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు, పార్వతీదేవి చాలా ఆనందంగా కూర్చుని ఉన్న సమయంలో పార్వతీదేవి ఒక క్వశ్చన్ అడుగుతుంది. అంటే శివుడిని ఒక డౌట్ అడుగుతుందన్నమాట. ఏమని? స్వామి, భూలోకంలో స్త్రీలు సౌభాగ్యం, సంతానం, కుటుంబ సుఖం, ఆయురారోగ్యాలు పొందాలంటే వాళ్ళు ఏ వ్రతం చెయ్యాలి అని అడుగుతుంది. దానికి ఆన్సర్గానే కదా శివుడు ఈ కైలాస గౌరీ వ్రతం గురించి చెప్తాడు. కరెక్ట్. ఈ వ్రతాన్ని చాలా భక్తితో ఆచరిస్తే నిత్య సౌభాగ్యం, ఐశ్వర్యం కలిగి కష్టాలన్నీ తొలగిపోతాయని పరమశివుడు వివరిస్తాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటది? పార్వతీదేవి సాక్షాత్తు ఒక దేవత. ఆమె కేవలం ఒక దేవుడి భార్యగా కాకుండా భూలోకంలో ఉన్న మహిళలందరికీ ఒక రిప్రజెంటేటివ్ లాగా వాళ్ల తరఫున ఈ ప్రశ్న అడగడం అనేది ఇక్కడ హైలైట్. వామ్మో, ఇక్కడే కదా అసలు పాయింట్ ఉంది. నాకు కూడా ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఇదే అనిపించింది. సాక్షాత్తు ఒక దేవత తన స్వంత లాభం కోసం ఏం అడగలేదు. భూలోకంలో ఉన్న సామాన్య స్త్రీల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక లైఫ్ హ్యాక్ లాంటిది అడగడం నాకు భలే నచ్చింది. అవును, అది చాలా అన్సెల్ఫిష్ యాక్ట్ కదా. కరెక్ట్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుళ్ళు ఎక్కడో ఆకాశంలో కూర్చుని మనం చేసే తప్పుల్ని చూస్తుంటారనుకుంటాం. కానీ ఇక్కడేంటంటే మన కష్టాల్ని ఎలా దాటాలో వాళ్లే స్వయంగా ఒక దారి చూపించడం కనిపిస్తుంది. ఖచ్చితంగా. మన మూల గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని ఎప్పుడూ నొక్కి చెబుతుంటాయి. దైవిక దయాగురానికి ఇదొక ప్రతీక అనొచ్చు. అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకడం లాంటిదంటారా? అవును. ఎందుకంటే ప్రాచీన కాలంలో మనం చూస్తే మహిళలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ పెద్దగా స్వేచ్ఛ ఉండేది కాదు కదా. వాళ్ల ప్రపంచమంతా వాళ్ల ఇల్లు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం వీటి చుట్టూనే తిరిగేది. నిజమే. సో పార్వతీదేవి అడిగిన ఆ ప్రశ్న నేరుగా ఆనాటి మహిళల రియల్ లైఫ్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తోంది. వాళ్లకి దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. అంటే దేవతలు కేవలం మనం చేసే పూజలు అందుకోవడానికే కాకుండా మన కష్టాలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలు ఇవ్వడానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారని ఈ స్టోరీ ద్వారా తెలుస్తోంది. కరెక్ట్. భూలోకంలో మహిళల మధ్య ఉండాల్సిన ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బాండ్కి సాక్షాత్తు కైలాసంలో ఆమోదముద్ర పడింది అని చెప్పొచ్చు. వావ్. అయితే ఈ సంభాషణే కాకుండా ఆ పౌలస్తేశ్వర స్వామి ఆలయం ఆర్చకులు ఈ వ్రతం టైంలో ఒక కథ కూడా చెప్పారు అని శ్రీనివాస్ గారు ఆర్టికల్లో రాశారు. అవును, వ్రత కథ. హిందూ సాంప్రదాయంలో ఏ వ్రతానికైనా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కదా. ఇది ఆ వ్రతం యొక్క పవర్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అవును. ఆ కథ ఏంటంటే పూర్వం ఒక గ్రామంలో బాగా దానధర్మాలు చేసే ఒక ధార్మిక బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వాళ్ళు ఊళ్ళో అందరికీ ఎంతో మేలు చేసేవారు, కానీ వాళ్లకి సొంతంగా సంతానం లేదనే బాధ లోపల బాగా తొల్చేస్తుండేదట. అది చాలా భయంకరమైన మానసిక వేదన కదా. అంత మంచి వాళ్లకి ఎందుకు ఇలా జరుగుతోంది అని ఊర్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉండి ఉంటారు. ఖచ్చితంగా. అయితే వాళ్ళు అలా బాగా లోతుగా బాధపడుతున్న సమయంలో వాళ్ల లైఫ్లోకి సడన్గా ఒక అనూహ్యమైన అతిథి వస్తుంది. ఒకరోజు ఒక వృద్ధురాలు వాళ్ళ ఇంటికి వస్తుంది. ముసలావిడ కదా. అవును. జనరల్గా ఆలోచించండి, మనం ఏదైనా తీవ్రమైన ఒత్తిడివో లేదా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా పిలవని గెస్ట్ వస్తే మనకెలా ఉంటుంది? అబ్బా, చాలా చిరాకొస్తుంది. కనీసం మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించం కదా. కరెక్ట్. మా బాధల్లో మేముంటే ఈవిడెవర్లా బాబు మధ్యలో అని విసుక్కుంటాం. కానీ ఆ దంపతులు అలా చేయలేదట.
ఆ ముసలావిడిని చాలా గౌరవంగా లోపలికి ఆహ్వానించి చక్కగా భోజనం పెట్టి తాంబూలం కూడా ఇచ్చారు. గ్రేట్. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎంత ప్యూర్గా ఉందో ఇక్కడే అర్థమవుతోంది. అవును. ఆ తర్వాత ఆ వృద్ధురాలు వీళ్ళు ఎందుకంత డల్గా ఉన్నారో అడిగి తెలుసుకుంటుంది. వాళ్ల బాధ విన్నాక ఆమె ఒక సొల్యూషన్ చెప్తుంది. అదే కైలాస గౌరీ వ్రతం కదా. ఎగ్జాక్ట్లీ. పసుపుతో గౌరీదేవి ప్రతిమను చేసి పూజ చేయండి. వ్రతకథ విని సుమంగళులకు పసుపు కుంకుమలు ఇవ్వండి అని చెప్పి సడన్గా మాయమైపోతుందట. వామ్మో, సడన్గా మాయమవగానే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా వచ్చినది ఎవరు అనేది. అవును. అప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు ఆ వచ్చిన ముసలావిడ సాక్షాత్తు గౌరీదేవి అని. ఇక్కడ నాకు ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చింది. కొంచెం ఫిలాసఫికల్గా ఆలోచిస్తే ఆ దంపతులకి దేవుడి ఆశీస్సులు ఎందుకు దక్కాయి అంటారు? అంటే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? అంటే కేవలం వాళ్ళు పసుపుతో ఆ వ్రతం చేసినందుక, లేక అంతటి శోకంలో ఉండి కూడా ఇంటికొచ్చిన ఒక అపరిచిత వృద్ధురాలికి భోజనం పెట్టిన వాళ్ల మంచి మనసు వల్లన? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మార్కులు వేయాలి మనం? అబ్బా, ఎంత మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ ఆర్టికల్ లేవనెత్తిన అత్యంత కీలకమైన పాయింట్ కూడా ఇదే. నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళకి కేవలం వ్రతం చేయడం వల్లే ఆ రిజల్ట్ రాలేదు. అంటే ముందే డిసైడ్ అయిపోయిందంటారా? ఒక రకంగా అంతే. దైవిక అనుగ్రహం కలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో మంచి ఆతిథ్యం, ఇతరుల పట్ల జాలి ఉండాలి. హిందూ తత్వశాస్త్రంలో 2 విషయాలు చెప్తారు: కర్మ సిద్ధాంతం, కర్మానుష్ఠానం అని. అంటే ఏంటి? వ్రతం అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే, ఒక ప్రాసెస్. కానీ ఇంటికొచ్చిన ఒక అజ్ఞాత వ్యక్తి ఆకలి తీర్చడం, తమ కష్టాన్ని పక్కన పెట్టి ఎదుటి వారిని రెస్పెక్ట్ చేయడం అనేది వాళ్ళ ప్యూర్ క్యారెక్టర్ని చూపిస్తుంది. మన సంస్కృతిలో అతిథి దేవోభవ అంటారు కదా. అవును కదా. అది కేవలం గోడ మీద రాసుకునే స్లోగన్ కాదు కదా. ఖచ్చితంగా కాదు. అదొక సామాజిక బాధ్యత. ఆ దంపతులకి ఉన్న ఆ కంపాషన్, దయాగుణమే దేవుణ్ణి వాళ్ళ ఇంటికి రప్పించింది. మనసు పవిత్రంగా లేకుండా మనం ఎన్ని వందల వ్రతాలు చేసినా అది కేవలం ఒక మెకానికల్ ఎక్సర్సైజ్ అవుతుంది తప్ప ఆధ్యాత్మికత అనిపించుకోదు. వావ్, సూపర్గా చెప్పారు. అంటే ఆ పవిత్రతని టెస్ట్ చేయడానికే కదా గౌరీదేవి ఆ వృద్ధురాలి రూపంలో వచ్చింది. టెస్ట్ పాస్ అయ్యారు, వరం పొందారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఏ ఆచారం చేసినా సరే ముందుగా మన హృదయం క్లీన్గా ఉండాలి. మన బిహేవియర్ పక్కవాళ్లకి హెల్ప్ చేసేలా ఉండాలి. సరే, ఆ దంపతులు వృద్ధురాలు చెప్పినట్లే చాలా భక్తితో కైలాసగౌరీ వ్రతం చేశారు. పసుపుతో అమ్మవారి రూపం చేసి కుంకుమ అక్షతలతో పూజించారు. ఆ తర్వాత స్టోరీ ఒక బ్యూటిఫుల్ టర్న్ తీసుకుంటుంది. వాళ్ళకి పిల్లలు పుడతారు కదా. అవును, గౌరీదేవి కటాక్షంతో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యం వస్తుంది. కానీ శ్రీనివాస్ గారి ఆర్టికల్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఆ తర్వాత ఏమైంది? ఈ గుడ్ న్యూస్ మెల్లగా ఆ ఊరంతా పాకింది. గ్రామంలో ఉన్న స్త్రీలందరూ అబ్బా వీళ్ళకి ఇంత మంచి జరిగింది కదా అని వాళ్లు కూడా ఈ వ్రతం చేయడం స్టార్ట్ చేశారు. అలా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాంపత్య సుఖం, కుటుంబ శాంతి లభించాయట. ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మనకిప్పుడు ఇంటర్నెట్లో ఏవైనా ఒక మంచి వీడియో ఎలా క్షణాల్లో షేర్ అయిపోతుందో అలా అనిపించింది. ఒక వైరల్ ట్రెండ్ లాగా అంటారా? అవును. కానీ ఇది కేవలం లైక్స్ కోసం, వ్యూస్ కోసం చేసిన ట్రెండ్ కాదు. సమాజం మొత్తం బాగుండాలి అని ఒకరికొకరు పాస్ చేసిన ఒక పవిత్రమైన స్పిరిచువల్ ట్రెండ్. దీన్ని మనం సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇదొక అద్భుతమైన కమ్యూనిటీ డెవలప్మెంట్ మోడల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబానికి మేలు జరిగినప్పుడు వాళ్ళు ఆ సీక్రెట్ని తమ వరకే దాచుకోలేదు. అవును, వాళ్ళు అందరికీ చెప్పారు. సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదు. కరెక్ట్. ప్రాచీన కాలంలో గ్రామాల్లో అనావృష్టి రావడం కానీ లేదా ఏవైనా అంటురోగాలు రావడం కానీ జరిగినప్పుడు ఊరూరంతా మానసికంగా కుంగిపోయేది కదా. అలాంటి టైంలో ఇట్లాంటి సామూహిక వ్రతాలు ఒక ఆయుధంలాగా, ఒక ఔషధంలాగా పనిచేశాయి. నిజమే. ఊర్లో అందరూ కలిసి ఇలా చేసుకోవడం వల్ల ఆ నెగటివిటీ అంతా పోతుంది కదా. ఖచ్చితంగా. అందరూ ఒక చోట చేరి ఒకరికొకరు పసుపు కుంకుమలిచ్చుకోవడం, ఫలానా వాళ్లు బాగుండాలి అని ప్రార్థించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఊర్లో వాళ్ల మధ్య ఉండే ఈర్ష్య, అసూయ లాంటివి ఆటోమేటిక్గా తగ్గిపోయి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అంటే ఒకరు సక్సెస్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుందన్నమాట.
ఒక చిన్న ఆచారం మొత్తం ఊరి మెంటల్ హెల్త్ని ఎంతలా మార్చేసిందో ఈ కథను మనకి భలే ఎక్స్ప్లెయిన్ చేసింది. అవును, ఇది చాలా డీప్ కాన్సెప్ట్ అసలు. అయితే ఈ వ్రతం వల్ల గ్రామమంతా ఎలా బాగుపడిందో చూశాం కదా. ఈ ఆర్టికల్ చివర్లో శ్రీనివాస్ గారు మూల కథలో ఉన్న ఒక దైవికమైన హామీ గురించి ప్రస్తావించారు. మనం దాని గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ దైవిక హామీ ఏంటి? శివుడిచ్చిన వరం గురించే కదా. అవును, వ్రత కథ మొత్తం ముగిసిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీతో ఏమంటాడంటే, ఈ కథను విన్నవారికి చేసిన వారికి నీ అనుగ్రహం తప్పక లభిస్తుంది అని చెప్తాడు. దానికి పార్వతీదేవి కూడా స్పందిస్తూ ఈ వ్రతం చేసే స్త్రీలందరికీ వాళ్ల కుటుంబానికి శాంతి సంపద కలుగుతాయని చెబుతూనే ఇక్కడొక స్పెషల్ వరం ఇస్తుంది. వాళ్ల కోరికలు ధర్మబద్ధంగా నెరవేరుతాయి అని చెప్తుంది. ధర్మబద్ధంగా, ఇది చాలా పవర్ఫుల్ వర్డ్ కదా. ఎగ్జాక్ట్లీ. నా అటెన్షన్ని బాగా క్యాచ్ చేసిన పదం అదే. అంటే మనం దేవుడికి పూజ చేసి ఏది పడితే అది కోరుకుంటే తీరిపోదు కదా. ఇదొక బ్లాంక్ చెక్ లాంటిది కాదు కదా అనిపించింది నాకు. అవును, బ్లాంక్ చెక్ అస్సలు కాదు. ఇప్పుడు ఉదాహరణకి నాకే పని చేయకుండా 10 కోట్ల లాటరీ తగలాలనో, లేదా నా పక్కింటి వాడి పొలం నాశనం కావాలనో, ఇలాంటి సిల్లీ లేదా నెగిటివ్ కోరికలు కోరుకుంటే ఈ వ్రతం పని చేయదు అని స్పష్టంగా చెబుతున్నట్లుంది ఆ పదం. ఆర్టికల్లో ఆ పదాన్ని చాలా కావాలనే ఉద్దేశపూర్వకంగా వాడారనిపిస్తుంది. అసలు ధర్మం అంటే ఏంటి? ప్రకృతి నియమాలకు, నైతికతకు లోబడి జీవించడం కదా. కరెక్ట్, నైతిక హద్దులుండాలి. ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే తీరుతాయని చెప్పడం ద్వారా ఈ వ్రతం మనుషులకు ఒక ఎథికల్ బౌండరీని సెట్ చేస్తోంది. ఇతరులకు హాని కలిగించే లేదా కేవలం స్వార్థంతో ఉండే కోరికలను దైవం ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. అంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఇలాంటివన్నమాట. అవును, ఇవన్నీ ధర్మబద్ధమైన కోరికలే. ఈ వ్రతం ఆచరించడం ద్వారా మనిషి మెల్లమెల్లగా తన స్వార్థాన్ని వదిలేసి సొసైటీ మొత్తం బాగుండాలి అని కోరుకునే రేంజ్కి ఎదుగుతాడు. దేవుడు మన కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు, కానీ మన కోరిక వల్ల మన పక్క వాళ్లకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అనే ఒక బ్యూటిఫుల్ కండిషన్ ఇది. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈ హామీతో పాటే ఆ కథనంలో వ్రతం ముగింపులో వాళ్ళు చేసే కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనల గురించి కూడా రాశారు. ఎలాంటి ప్రార్థనలు? అందరూ కలిసి ఏకకంఠంతో ఓం హ్రీం గౌరీదేవ్యై నమః, మా కుటుంబానికి శాంతి, సౌఖ్యం, సౌభాగ్యం ప్రసాదించు, మా పాపాలు తొలగి శుభాలు కలగాలి అని వేడుకుంటారట. ఆ తర్వాత చివర్లో ఆ కైలాస గౌరీదేవికి జై, పార్వతీ పరమేశ్వరులకు జై, ఓం నమఃశివాయ అని చాలా భక్తిభావంతో ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇందాక మనం అనుకున్నట్లు ఆ 108 మంది మహిళలు ఒకేసారి ఈ మంత్రాలు చెబుతున్నప్పుడు ఆ టెంపుల్లో ఎటువంటి వైబ్రేషన్స్ వచ్చుంటాయో అసలు మాటల్లో చెప్పలేం కదా. సామూహిక ప్రార్థన అనేది కంప్లీట్గా సౌండ్ సైన్స్కి, అంటే శబ్ద విజ్ఞానానికి సంబంధించిన విషయం. 100 మందికి పైగా ఒకే వాయిస్తో, ఒకే ఇంటెన్షన్తో అలా మంత్రాలు చదువుతున్నప్పుడు ఆ ప్రదేశం మొత్తం ఒక పాజిటివ్ రెజొనెన్స్ క్రియేట్ అవుతుంది. నిజమే, గూస్ బంప్స్ వస్తాయి కదా అసలు. ఖచ్చితంగా. ఇది కేవలం స్పిరిచువల్గానే కాదు, సైకలాజికల్గా కూడా అక్కడున్న వాళ్ళ మైండ్లో ఉండే యాంగ్జైటీని, భయాలను మొత్తం క్లియర్ చేసేసి ఒక తెలియని ప్రశాంతతని ఇస్తుంది అని మోడర్న్ సైన్స్ తోడే ఇప్పుడు ఒప్పుకుంటోంది. వావ్, అవును. జగిత్యాల జిల్లాలోని ఒక మోడర్న్ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో మనం స్టార్ట్ చేసిన ఈ డీప్ డైవ్లో మనం నిజంగా ఎన్నో అద్భుతమైన విషయాలు అనాలిజ్ చేశాం. పసుపు కుంకుమలు షేర్ చేసుకోవడంలో ఉన్న ఆ పబ్లిక్ హెల్త్ అండ్ సోషల్ సెక్యూరిటీ దగ్గర నుండి ఆ కైలాసంలో మానవాళి మేలు కోసం పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంభాషణ వరకు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆ వ్రతకథలో ఒక అపరిచిత వృద్ధురాలికి ఆతిథ్యం ఇవ్వడం, ఆ తర్వాత ఆ బ్రాహ్మణ కుటుంబంతో పాటు గ్రామమంతా బాగుపడటం అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది మనకి. కరెక్ట్. దీన్ని బట్టి మనకేమర్థమవుతోందంటే మన ప్రాచీన ఆచారాలు గాని ఈ వ్రతాలు గాని కేవలం ఏదో గుడ్డిగా నమ్మే మూఢనమ్మకాలు కాదని, అవి సొసైటీని మానసికంగా అలాగే సామాజికంగా బలోపేతం చేయడానికి డిజైన్ చేసిన అద్భుతమైన సిస్టమ్స్ అని స్పష్టంగా తెలుస్తోంది. మనకి కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఉండే తోటివారిని సపోర్ట్ చేయడమే నిజమైన వ్రతం. నిజమే, ఇదొక గొప్ప